గానుగుల్లో కూడా కల్తీ అయిపోయింది. అవునా? ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీటిలో ఆయిల్ తక్కువ వస్తుంది, మార్కెట్ లో రిఫైండ్ ఆయిల్ కింద అమ్ముతున్నారు. అది ప్యూర్ ఆయిల్ అయితే కాదు, అసలు ప్యూరే కాదు. మీకేం తెలుసు? తిరుగుకుంటా సో ఇక్కడ వచ్చేస్తున్న ఆయిల్ మనకు దీంట్లో ఈ స్టీల్ గిన్నెలో పడిపోతుంది. నేచురల్ గా చెట్లో ఎండిపోయిన తర్వాత అటికల్లో పెట్టి నేచురల్ గా దీన్ని ఎండబెడతారు. 2.5 కిలోలకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. మినిమం 50 kg బ్యాగ్ తీసుకొని వస్తే ఫ్రీగా ప్రొడక్షన్ చేసి ఇస్తాం. ఫ్రీగా 1 రూపీ కూడా లేదు. సో ఇది ఎంత లీటర్? ఇప్పుడు మనకు ఇది 550 రూపీస్ అమ్ముతున్నాము. ఈ మధ్య విఆర్కే డైట్ అని చేస్తున్నారు. సో దానికి కూడా దీన్ని వాడచ్చు. కుస్మన్ ఉన్నది. ఇది లీటర్ ఇది 480 లీటర్. పల్లి ఆయిల్ ఇది ఎట్లానే ఇది 350 రూపీస్ లీటర్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముంగడికైతే వచ్చేసిన. సో ప్రజెంట్ నేను నాగోల్ దగ్గర ఉన్న అగ్రహారం ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ యూనిట్కి అయితే వచ్చేసిన. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆర్గానిక్గా చాలా క్వాలిటీగా కల్తీ లేకుండా కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పల్లి నూనె, ఇట్లా ఆయిల్ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల ఆయిల్ మన కళ్ళ ముంగటనే ఆర్గానిక్గా చాలా క్వాలిటీగా అయితే పట్టిస్తున్నారు. మనం బయట ఈ గానుగ నూనె ఆయిల్ ఏదైతే ఉంటాయో యూనిట్స్ అక్కడ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ప్రైస్ కూడా చాలా తక్కువనే ఇస్తున్నారు. నేనైతే మొత్తం చూసిన. వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. మీకు కూడా చాలా డీటెయిలింగ్ అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీరు చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అందరు ఖచ్చితంగా లైక్ చేయాలి. వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరు లైక్ చేస్తే ఇలాంటి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో చాలామంది కూడా రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఇప్పుడు మనం లోపలికి డీటెయిల్గా అయితే చూద్దాం. ఆయిల్ మేకింగ్ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తున్నారు ఏందనేది చిల్లరండి. శ్రీ సమ్మక్క సారక జ్యోతిషాలయం. వీరు ఎటువంటి సమస్యలకైనా పూజల ద్వారా పరిష్కారం చేస్తారు. వ్యాపార సమస్యలు గాని, అనారోగ్య సమస్యలు, చదువు లేకపోవడం, ప్రేమలో విఫలం అవ్వడం, పెళ్లి కాకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు, నరదిష్టి, నాగదోషం, గృహశాంతి, ఇంకా ఇవే కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. గురూజీ సహదేవరాజు గారు కంతో కాల్ చేయండి. మీరు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్తే సరిపోతుంది. ప్రజెంట్ నాతో పాటు ఈ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓనర్ నరేందర్ వర్మ గారు. నమస్తే. ఎన్ని ఇయర్స్ అయింది మీరు స్టార్ట్ చేసి? మేము 8 years అయింది స్టార్ట్ చేసి. 8 years. ఓకే. ఇక్కడనే ఉన్నాయా ఇంకా మీకు బ్రాంచెస్? మాకు ఇక్కడ 2 branches ఉన్నాయి ఇది కాకుండా. ఓకే. అంటే ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్? ఇక్కడ ఓన్లీ కార్ఖానా ఇది. ఇక్కడ అన్ని తయారు చేస్తాము. ఓకే. ఇక్కడ మా ఓన్ స్టోర్స్ కాకుండా బయట హోల్సేల్ కూడా సప్లై చేస్తాం. ఓకే. బయట షాపులకు సప్లై చేస్తాం. తర్వాత కొంతమంది హోమ్ చెఫ్స్ ఉంటారు, పిక్కెల్స్ అవి తయారు చేయడానికి, వాళ్ళు కూడా మన ఆయిల్స్ ఇస్తున్నాము. ప్యూర్ గాను ఆయిల్ ఎవరైతే క్యాటరర్స్ కూడా క్యాటరింగ్ పెద్ద ఫంక్షన్స్ చేసే వాళ్ళకి మంచి జెన్యూన్ ఆయిల్స్ కోసం ట్రై చేస్తుంటారు. అట్లా మన గాను నూనెలు అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అన్న ఇప్పుడు ఈ మిషనరీ అనేది ఎక్కడ నుంచి తెప్పించారన్న మీరు? ఇప్పుడు ఇక్కడ మిషనరీ ఇవన్నీ కూడా తమిళనాడు నుంచి వచ్చాయి. తమిళనాడు. ఈ మిషన్ కానీ ఓకే. అన్ని మిషనరీస్ తమిళనాడు నుంచి వచ్చాయి. ఓకే. మొత్తం ఈ యూనిట్ లో మిషనరీ మొత్తం సెట్ చేయడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయింది అన్న మీకు? 30 లక్షలు అయింది. ఇక్కడ మిషనరీస్ మాత్రమే ఒక 15 lakhs అయింది. ఓన్లీ ఫర్ మిషనరీస్ 15 lakhs. ఓకే. మిగతా ఎక్విప్మెంట్ షెడ్ కాస్ట్. ఓకే. ఫ్లోర్ ఇది రెంట్ లీజ్ లో. ఒక రోజుకి ఎంత ఆయిల్ ఇస్తారన్న ఇక్కడ నుంచి? డైలీ 1000 లీటర్స్ ప్రొడక్షన్ చేస్తాం. డైలీ 1000 లీటర్స్ చేస్తాం. ఓకే. మొత్తం ఎన్ని రకాల ఆయిల్స్ చేస్తారన్న మీరు? కుకింగ్ ఆయిల్స్ అన్ని చేస్తున్నాము. కుకింగ్ ఆయిల్స్ ఇవి కాకుండా కొన్ని కాస్మెటిక్ పర్పస్ లో బాదం ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, ఇలాంటి విప్ప నూనె ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. హెయిర్ ఆయిల్ కి, ఫేస్ కోసం ఇట్లా వాడతారు కదా. కొన్ని ఆయుర్వేదిక్ పర్పస్ కోసం కూడా కోకోనట్ ఆయిల్ అట్లాంటివి. అంటే ఎలాంటి కల్తీ లేకుండా నేచురల్ గా ఆర్గానిక్ అయితే రెడీ చేస్తారు. ఎటువంటి వేరే యాడిటివ్స్ ఏవి యాడ్ కావు, 1% కూడా యాడ్ కావు. ఓకే. అంటే ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లీలు తెచ్చుకున్నాడు, మీరే పట్టిస్తారా లేదా మీ పల్లీలేనా? మీరు తీసుకొచ్చినా మేము పట్టిస్తాం. ఎవరైనా రైతులు దండిగా హార్వెస్ట్ చేశారు, వాళ్ళు ఒకటేసారి సంవత్సరం మొత్తం ఆయిల్ చేసుకోవాలి, వాళ్ళు కూడా మా దగ్గర తెచ్చిస్తారు ఫ్రీగా. ఎటువంటి 1 రూపీ కూడా ఛార్జ్ లేదు. మినిమం 50 kg బ్యాగ్ తీసుకొని వస్తే ఫ్రీగా ప్రొడక్షన్ చేసి ఇస్తాం. ఫ్రీగా 1 రూపీ కూడా లేదు. మీకు ఏం లాభం ఉంటుంది? మేము ఏదైతే గాను చెక్ ఉందో బై ప్రోడక్ట్ దాన్ని తీసుకుంటాం. అది మీరు తీసుకుంటాం. సింగిల్ రూపీ కూడా ఏం ఛార్జ్ లేదు, ఫ్రీగా ప్రొడక్షన్ చేసి. ఎవరైనా మినిమం 50 kg కంటే తక్కువ అంటే చేసేలేము. అట్లా ఎవరికైనా 50 kg కంటే తక్కువ ఉంటే 40 రూపీస్ పర్ కేజీ లెక్కన మేము చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒక 10 కిలోలు తీసుకొస్తే 40 రూపీస్ కిలోకి క్రషింగ్ చేసి ఆయిల్ వాళ్ళకి ఎంత అంటే. ఓకే అన్న, నిజంగా చాలా బాగానే ఉంది. ఇప్పుడు మనం డీటెయిలింగ్ గా ఆయిల్ మేకింగ్ ఎట్లా తయారు చేస్తారు అనేది చూద్దాం. ఓకే రైట్. ఇక్కడ వీళ్ళు ఏమేమి ఆయిల్ చేస్తారో అవన్నీ మనకు ఇక్కడ డెమోగా పెట్టినారు చూడండి. ఫస్ట్ ఇది సన్ఫ్లవర్ చూడండి. యాక్చువల్లీ సన్ఫ్లవర్ రైతుల దగ్గర నుంచి ఇట్లా బ్లాక్ కలర్ ఉంటుంది, ఏదైతే గింజ ఉంటుందో బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది మొత్తం పొట్టు తీసేసినారంట. పొట్టు తీసేసి ఆయిల్ మేకింగ్ చేస్తారు. ఇది కొబ్బరికాయలు చూడండి, మొత్తం ఎండిపోయినాయి చూడండి, మొత్తం ఎండిపోయి డ్రై అయిపోయినాయి. డ్రై అయిన ఈ కొబ్బరిని ఆయిల్ పడతారు. ఇక్కడ పల్లి, ఇక్కడ పల్లీలు కూడా రెడీగా ఉన్నాయి. అన్న ఇప్పుడు ఈ పల్లీలు ఎన్ని కిలోలకు ఎంత ఆయిల్ వస్తుంది అన్న?
ఈ పల్లీలు యాక్చువల్గా 2.5 కిలోకి 1 లీటర్ నూనె వస్తుంది. 2.5 కిలోలకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఓకే. ఇంకోటి ఇవి కూడా హైబ్రిడ్ సీడ్స్ కావు, ఇవి కంప్లీట్ నేటివ్ వెరైటీ. ఇవి ఓకే, అదే చిన్నగా ఉన్నాయి లోకల్ సీడ్స్. యాక్చువల్ చాలా మంది తక్కువ మంది ఎవరైనా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి అన్న వాళ్ళే దీన్ని ప్రొడక్షన్ చేస్తారు ఈ పల్లితో. లేదంటే వేరే దొడ్డు పల్లీలు దొరుకుతాయి. అవే అసలు ఈ గానుగలు కూడా ఇప్పుడు గానుగల్లో కూడా కల్తీ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీటిలో ఆయిల్ తక్కువ వస్తుంది, కానీ ఇవి నేటివ్ వెరైటీ, ఇది లోకల్ వెరైటీ. టేస్ట్ చాలా బాగుంటుంది. అదే ఇది దొడ్డుగా ఉంటుంది, గుజరాత్ నుంచి హైబ్రిడ్ వెరైటీ వస్తుంది. దాంట్లో సల్ఫర్ పల్లీలు అంటారు. దాంట్లో ఆయిల్ ఎక్కువ వస్తుంది, ఆయిల్ చాలా ఎక్కువ వస్తుంది, టేస్ట్ చాలా తక్కువ ఉంటుంది. టేస్ట్ అసలు చప్పగా ఉంటుంది, పచ్చళ్ళు కూడా బాగుండదు. ఇది లాంగ్ లాస్టింగ్ వస్తుంది. మరి నేటివ్ వెరైటీ ఏదైనా మన నేటివ్ వెరైటీ చాలా బాగుంటుంది. ఇంకోటి బాగుంటుంది, ఈ పల్లి తినడానికి కూడా చాలా బాగుంటుంది. మేము తినేదానికైనా ఆయిల్ క్రషింగ్ అయినా ఒకటే పల్లి వాడుతున్నాం. మామూలుగా అయితే ఏ గానుగులో కూడా ఇట్లా ఈ పల్లి వాడరు. తినేదానికి ఒకటి అంటాడు, పల్లి ఆయిల్ చేసేదానికి ఒకటి అంటాడు. రకరకాల పల్లీలు అంతా మనోళ్ళు సృష్టించింది ఇవన్నీ. ఇవి ఆల్రెడీ ఉన్న సీడ్స్ అయితే ఒకటే, దాన్నే మనోళ్ళు రకరకాలుగా పిలుస్తున్నారు. ఈవెన్ కొబ్బరి కూడా ఇవి కుడి న్యాచురల్ గా చెట్లో ఎండిపోయిన తర్వాత అటికల్లో పెట్టి న్యాచురల్ గా దీన్ని ఎండబెడతారు. అదే దీంట్లో కూడా ఏం చేస్తారంటే కొంతమంది ఇట్లా కట్ చేసి సగం కట్ చేసి పుచ్చులను తీసేసి దాన్ని కూడా ఆయిల్ క్రషింగ్ పంపిస్తున్నారు. సో అట్లా మేము చేయము, హోల్ కొబ్బరి వాడతాం. ముడి కొబ్బరి అంటారు. కొబ్బరి ఎట్లయితే ఉంటుందో డైరెక్ట్ అంతే, చెట్టు నుంచే ఎండిపోతుంది. 100% ఆర్గానిక్ కోకోనట్ ఇది. సో వీఆర్ యూజింగ్ సేమ్. ఇది తప్పక వేరేది వాడడం. అన్న ఇప్పుడు ఇది మీకు ఈ పల్లి ఎట్లా కేజీ పడుతుంది అన్న? ఇవైతే 105 రూపీస్ ఉంది. 105 రూపీస్ మీకు కేజీ. ఇంకా దీంట్లో కూడా తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి. అవి అయితే 80 రూపీస్ ఆ రేంజ్ లో ఉంది, కానీ కూడా అవి మనం పట్టట్లేదు. సో ఇది నెంబర్ 1 పల్లీలే వాడుతున్నాం. 105 రూపీస్ లెక్క ఇది మీరు పల్లీలు కొనుక్కొస్తారు. సో ప్రాసెస్ ఒక 2 కిలోలు పల్లీలు తీసుకుంటే 1 కేజీ, అదే 2.5 కేజీకి 1 కేజీ ఆయిల్. 1 కేజీ ఆయిల్ వస్తుంది. సో మీకు ఇది ఇప్పుడు ఎంత అమ్ముతున్నారన్న కేజీ ఆయిల్? ఇది ఇక్కడ మేము 350 రూపీస్ అమ్ముతున్నాం. 350 రూపీస్ పర్ కేజీ, పర్ లీటర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎట్లా కొబ్బరి? ఈ కోకోనట్ ఆయిల్ ఇది 220 రూపీస్ పర్ కిలో ఉంది కోకోనట్. సో ఇది మేము 550 రూపీస్ సేల్ చేస్తున్నాం. 550 రూపీస్ 1 లీటర్ ఆయిల్. సో సన్ఫ్లవర్ కూడా అంతే సేమ్. 170 రూపీస్ సీడ్ కాస్ట్ ఇది. సో మేము 480 రూపీస్ లీటర్ అమ్ముతున్నాం. ఇది ప్రాసెసింగ్ అనేది ఎంత టైం పడుతుంది ఆయిల్? సో ఒక ట్రిప్ కి మేము 25 కేజీస్ వేస్తాం. ఒక ట్రిప్ కి 25 కేజీస్ వేస్తాము. సో ఇది అప్రాక్సిమేట్ 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ 25 కేజీస్ ఏదైతే ఉంటాయో మినిమం. కాకుంటే చిన్న గానుగులు కూడా ఉన్నాయి, వాటిలో 10 కేజీస్ 12 కేజీస్ పడతాయి. ఇప్పుడు మీ దగ్గర ఉంది పెద్ద గానుగ? మా దగ్గర పర్ అవర్ 60 కేజీ కెపాసిటీ, 60 కేజీ క్రష్ చేస్తుంది మినిమం. సరే చూద్దామన్న ఆయిల్ కూడా ఎట్లా పడతారు ఏందనేది. సో ఇది రైతులకు పంపిస్తారా? ఇవన్నీ కూడా ఇది గానుగ చెక్క. యాక్చువల్గా మాకు మెయిన్ బై ప్రోడక్ట్ ఇది. సో అన్ని గోశాలకి, తర్వాత ఫార్మర్స్ ఎవరైనా చెట్లు కూడా కొన్నిటికి వేస్తారు మంచిది. సో మా దగ్గర ఇవి కాకుండా ఆవాల చెక్క వేరే ఉన్నాయి, వాటి నర్సరీలు కూడా వాడతారు. సో ఇది మీరు ఎట్లా రీటైల్ షాప్ అమ్ముతారా? ఇవి రీటైల్ గా అయితే 50 రూపీస్ అమ్ముతున్నాం. ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే 40 రూపీస్కి ఇస్తున్నాం ఫర్ బల్క్. మినిమం 1 టన్ అట్లా తీసుకున్న వాళ్ళకి ఆ రేట్లో. ఇప్పుడు ఎవరైనా రైతులు కావాలనుకుంటే ఇస్తారా? ఖచ్చితంగా మా నెంబర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు బల్క్ కూడా ఇస్తాం. సో ఇది రైతులు ఎక్కువ బాగా యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే బర్రెలకు, ఆవులకు మంచి బలము, మిల్క్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. పెడితే ఏంటంటే పాలు మంచిగా ఇస్తాయి. బయట ఏంటంటే అడ్డగోలు ఈ కాటన్ కేకు, తర్వాత ఇవి కాకుండా బీరు పొట్టు అని దొరుకుతుంది. అది చాలా పాయిజన్ ఫుడ్, అది లిక్విడ్ లాగా ఉంటుంది. అదే పెడుతున్నారు, పాలు ఎక్కువ ఇస్తాయని చెప్పి. కానీ అది చాలా టాక్సిక్ ఫుడ్. అది ఎవరైనా అట్లా జెన్యున్ గా డైరీస్ మెయింటైన్ చేసేవాళ్ళు, క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు, మంచి క్వాలిటీ మిల్క్ అమ్మేవాళ్ళు మా దగ్గర గానుగ చెక్క తీసుకోవచ్చు. బెస్ట్. ఎవరైనా డైరీస్ ఉన్నారో, రైతులు ఎవరైతే ఈ వీడియో చూస్తుంటే కనుక డైరీ ఫార్మ్స్ ఎక్కువ బల్క్ కావాలనుకునే వాళ్ళు, సో అన్న నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, అన్నకు ఫోన్ చేయండి. ఈ దానా ఏదైతే ఉంటుందో మీకు తక్కువ రేట్లో ఇస్తాడు. ఈ బయట ఇది కేజీ నాకు తెలిసి 70 రూపాయలు 80 రూపాయలు రీటైల్ షాప్లలో అమ్ముతారు. బట్ అన్న మాత్రం హోల్సేల్ రేట్లో 40 రూపాయలు కేజీ లెక్క అయితే ఇస్తుంది. చూడండి, చాలా బెనిఫిట్ రైతులకు. డబల్ రేటు బయట పెట్టి కొనుక్కుంటున్నారు, ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు మనం నువ్వులు చూద్దాం. యాక్చువల్గా తెల్ల నువ్వులు అంటారు వీటిని. సో ఇవి న్యాచురల్ గా ఎటువంటి కెమికల్స్, అవి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా. నువ్వుల్లో మొత్తం ఎన్ని రకాలు? 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ లో చేసిన నువ్వులు ఇవి. సో నువ్వుల రకాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో తెల్ల నువ్వులు, ఒకటేమో నల్ల నువ్వులు. సో ఈ ఆంధ్ర సైడ్ ఏంటంటే వీటిని నల్ల నువ్వుల్ని పొట్టు తీసేసి పప్పు చేస్తారు. సో అది హెల్త్ కి మంచిదే. కాకుంటే ఏంటంటే ఏదైతే ప్రాసెస్ ఉందో, తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరుగుతుంది. మొత్తం సల్ఫర్
కోటెడ్ చేసి నైట్ అంతా నానబెట్టి దాన్ని ప్రాసెస్ చేసిన నువ్వు పప్పే మార్కెట్ లో దొరుకుతుంది. అది మొత్తం పాయిజన్ ఫుడ్. అది అస్సలు వాడకూడదు. దాన్ని చేసిన ప్రాసెస్ చేసిన ఆయిల్ అయితే ఏదైతే ఉందో అది అసలు మొత్తం కల్తీ ఆయిల్. మీరు ఎప్పుడైనా మీకు తెల్ల నువ్వులు అంటే పొట్టుతోటే తెల్ల నువ్వులు వస్తాయి, ఇవి మార్కెట్ లో కూడా దొరుకుతాయి మీకు. సో వీటిని డైరెక్ట్ గా మీరు తెల్ల నువ్వులు లాగా ప్రాసెస్ చేసి వాడచ్చు. ఏదైతే నువ్వు పప్పు అంటున్నారో అది కంప్లీట్ గా పాయిజన్ ఫుడ్. అది ఎందుకంటే ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ లోనే మిస్టేక్ ఉంది. సో ఇది మీకు కేజీ ఎంత పడుతుంది అన్న? ఇది 150 రూపీస్ ఉంది ఇప్పుడైతే కాస్ట్. 150 రూపీస్ పర్ కిలో. సో దీని ఆయిల్ వచ్చి మేము 550 రూపీస్ అమ్ముతున్నాం పర్ లీటర్. 550 రూపీస్ అమ్ముతున్నాము. సో ఇదేంటి అన్నవి? ఇవి సాఫ్లవర్ సీడ్స్ అంటారు, తెల్ల కుసుమలు, తెలుగులో తెల్ల కుసుమలు. ఇవి కర్ణాటక సైడ్ గుల్బర్గా, బేదరు ఈ రీజన్ లో బాగా పండుతుంది. ఇది మన సైడ్ ఎత్తుకుంటే కర్నూలు సైడ్ కూడా పండుతుంది బాగానే. ఇది ఎట్లా మీ కేజీ ఎట్లా పడుతుంది? సో ఇది ఇప్పుడైతే కింటా 8000 రూపీస్ ఉంది. 80 రూపీస్ పర్ కిలో. 80 రూపీస్ పర్ కిలో. సో ఆయిల్ ఎట్లా ఇస్తున్నారు? ఆయిల్ అయితే ఇది 400 రూపీస్ అమ్ముతున్నాం. 400 రూపీస్ పర్ లీటర్. ఇప్పుడు ఆయిల్ మేకింగ్ చూద్దామన్నా. సో ఇప్పుడు మనము ఆయిల్ ఎట్లా పడతారు ఏందని చూద్దాము. ఆల్రెడీ దీంట్లో కొన్ని పల్లీలు పోసేసినారు. ఇప్పుడు అన్న కూడా పల్లీలు పోసినట్టు చూడండి. పల్లీలు అయితే పోసినది దీంట్లో. అన్న ఎట్ ఏ టైం మొత్తం దీంట్లో ఎన్ని పోసుకోవాలని చెప్పినారు? ఇప్పుడు 25 కేజీస్ మినిమం వేస్తాం. 25 కేజీ ఒకటేసారి పోస్తాం? ఒకటేసారి పోస్తాం. ఓకే. సో ఇట్లా ఎంత టైం పడుతుంది మొత్తం ఇట్లా మెదగడానికి? అదే బిలో 30 మినిట్స్, 30 హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. ఓకే. సో అదే తిరుగుతూ ఉంటుందా? మీరు ఏమైనా దాన్ని సెట్ చేసి? దీని ఏం అక్కర్లేదు. సో ఒకసారి వేస్తే ఆటోమేటిక్ గా అవుతా ఉంటుందా? సో ఇదంతా కూడా ట్రెడిషనల్ గానుగులే, పాత పద్ధతులే. ఓకే. సో దీంట్లో మనం ఏం చేయక్కర్లేదు. ఎప్పుడైనా వాటర్ అట్లాంటివి కొంత పల్లీలో మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు కొంచెం ఇబ్బంది ఎట్లా మూవ్ చేయడం అట్లాంటివి చేయాలి. మిగతా అక్కర్లేదు, నార్మల్ గానే వచ్చేస్తుంది ప్రాసెస్ అంతా కూడా. ఇంకా దీంట్లో ఏమైనా కలుపుతూ ఉంటారా? యాక్చువల్గా ఏంటంటే బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లీల్లో కూడా ఇప్పుడు కొబ్బరి అనుకోండి, కొబ్బరిలో అయితే ఈ గ్లూకోజ్ కంటెంట్ వేస్తారు వైట్ గా రావడానికి. పల్లీల్లో ఏంటంటే నాసులు ఇట్లాంటివి వాడతారు కొంతమంది, సెకండ్ గ్రేడ్ పల్లి. గ్లూకోజ్ కంటెంట్ అంటే ఏం చల్లుతారన్న? అది బైండింగ్ కోసం, గట్టిగా పట్టుకోవడానికి కోసం, తెల్లగా రావడానికి. పుచ్చిపోయిన కొబ్బరి అంతా, వేస్ట్ కొబ్బరి అంతా ఉంటుంది. సో అది వైట్ గా రావడానికి ఆయిల్ కోసం గ్లూకోజ్ కూడా వాడతారు కొంతమంది. సో అట్లాంటి కల్తీలు అంతా చేస్తారు గాలిలో. అంటే మంచి స్మెల్ రావడానికి కూడా ఏమైనా వేస్తారా? గానుగుల్లో అట్లయితే అట్లా ఎవరు చేయరు. సో ఈ రిఫైన్డ్ యూనిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కంపల్సరీ ఈ ఫ్లేవర్స్ సెంటెడ్ వాడితే కంపల్సరీ వాడతారా? కంపల్సరీ వాడతారు. ఓకే. అంటే బయట ఇప్పుడు మనము షాప్లలో తీసుకుంటాం కదన్న, అది 250, 150 అంటే ఇట్లా ఆఫర్లు పెట్టి డిమార్ట్లలో కూడా ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు కదా. అదే యాక్చువల్గా ఏంటంటే అది మొత్తం కూడా లిక్విడ్ పారాఫిన్ ఆయిల్, లిక్విడ్ పారాఫిన్ అంటారు, వైట్ పెట్రోల్. ఓకే. సో అదంతా కూడా వేస్ట్ ఏదైతే ఉందో పెట్రోలియం ప్రోడక్ట్స్ అవి, బై ప్రోడక్ట్స్ అవి. ఓకే. సో వాటిని తీసుకొని వచ్చి క్రూడ్ కింద ఎడిబుల్ బ్లెండెడ్ ఆయిల్ అని ప్యాకెట్ వెనకాల కూడా రాసి ఉంటారు నీట్ గా. ఓకే. సో అన్ని కూడా బ్లెండ్ చేసిన ఆయిల్ అది. ఓకే. ఏదైనా వెజిటబుల్ నుంచి రావచ్చు, లేకుంటే పెట్రోలియం ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు. మొత్తానికైతే మెయిన్ బేస్ పెట్రోలియం ప్రోడక్టే అది. ఓకే. సో దాని నుంచే బ్లీచింగ్ చేసి దాంట్లో కొన్ని ఫ్లేవర్స్ కలిపి, కొంత సీడ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసిన బ్లెండెడ్ ఆయిలే మార్కెట్ లో రిఫైండ్ ఆయిల్ కింద అమ్ముతున్నారు. అది ప్యూర్ ఆయిల్ అయితే కాదు, అసలు ప్యూరే కాదు. మీకేం తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు మార్కెట్ లో ఇది కిరాణా కొట్టులోకి పోతే 1 కిలో పల్లీలు 120 రూపాయలకి మీకే ఇస్తున్నాడు. అవును. సో అప్పుడు 1 కిలో పల్లి అంటే 2.5 కిలోకి లీటర్ నూనె వస్తుంది. అప్పుడు ఏం ధర పడుతుంది మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఈవెన్ సన్ఫ్లవర్ అయితే ఇంకా మొత్తం కల్తీ దండాలి. దాంట్లో 1% కూడా జెన్యున్ సన్ఫ్లవర్ సీడ్స్ అనే లేదు, ఊరికి బొమ్మ ఉంటుంది తప్ప దాంట్లో ఏమో నిజమైన ఆ సన్ఫ్లవర్ సీడ్స్ ఆయిలే ఉండదు. ఓకే. చూడండి, సో ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ అనేది మెదుగుతూ ఉన్నది. సో చూడండి, సో యాక్చువల్లీ ఇది కొంచెం ఇంకా ట్రెడిషనల్ గా చూస్తే కొన్ని ఎద్దుల బండితో కూడా చేస్తారు. ఇప్పుడు ఎద్దుల్లో కూడా చేస్తున్నారు. కాకుంటే మేము ఇక్కడ సిటీస్ లో పాసిబుల్ కాదు అది. వాటికి మేత పెట్టడానికి ఇక్కడ కంఫర్ట్ ప్లేస్ లేదు, అవి ఊరికి అలా తిరిగేసి రావాలి. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఎద్దు కానుకని చెప్పి. సిటీస్ లో 100% వైబుల్ కాదు, ఎందుకంటే వాటికి మంచి ఖాళీ ప్లేస్ ఉండాలి, ఆవులు మంచిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ కావాలి. దాన్ని షాప్ లో పెట్ట తాళం వేసి మిషన్ లెక్క వెళ్ళలేము. అంతా కూడా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్. పొద్దున స్టార్ట్ అయిందంటే నైట్ వరకు. మేము యాక్చువల్ గా మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో మా వర్కర్ 6 కంతా వచ్చి స్టార్ట్ చేస్తే నైట్ 9 దాకా కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఎంతమంది పని చేస్తారు అన్న మిషన్ మీద? సో ఇక్కడైతే 2 వర్క్ చేస్తున్నారు. ఇద్దరు ఈ మిషన్ మీద పని చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మిషన్ ఆయిల్ అనేది కిందకి ఆరుతుంది చూడండి, మీకు చూపిస్తా. సో పైన మెదుగుతూ ఉంది కదా మిషన్లో, పైన తిరిగినా మెదుగు. సో ఇక్కడ మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది చూడండి, తిరుగుకుంటా సో ఇక్కడ వచ్చేస్తుంది ఆయిల్ మనకు. దీంట్లో ఈ స్టీల్ గిన్నెలో పడిపోతుంది. సో చూడండి మొత్తం చూపించు. సో ఎంత నీట్గా వస్తుందో చూడండి. సో మొత్తం రెడీ అయిన ఆయిల్ అంతా
ఇక్కడ పోసుకుంటారు. ఇప్పుడు ఇది పల్లి అయినా యాక్చువల్గా ఫస్ట్ డే అక్కడ పడతాము, దాన్ని తీసుకొని వేరే దాంట్లో స్టోర్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ అది ఫిల్టర్ అయిన తర్వాత ఆయిల్ ని ఇలా తీసుకొని వచ్చి దీంట్లో పోస్తాం. సో ఇది ఫైనల్ కస్టమర్, ఇది ఫైనల్. ఫిల్టర్ ఎట్లా చేస్తారన్నా? ఫిల్టర్ దీంట్లోనా? ఇవన్నీ కూడా ఓకే. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసే చూపెట్టినా. ఫిల్టర్ అంటే ఇలానే ఉంచేస్తాం, ప్రతి బౌల్లో ఉంచేసి ఒక 2 days ఇలా పెట్టేసి తర్వాత దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ. అంటే దీంట్లో కొంచెం డస్ట్ కూడా వస్తుంది కదా ఇప్పుడు ఏమైనా? అట్లనే ఉంటుంది కదా, డస్ట్ అంతా కింద పేరుకుంటది. పేరుకున్న తర్వాత మంచి ఆయిల్ తీసుకొని ఇంకో దాంట్లో పోస్తాం. దాన్ని మళ్ళీ ఇలా స్టోర్ చేస్తాం. మళ్ళీ థర్డ్ డే దీంట్లో స్టోర్ చేస్తాం. కస్టమర్ కి ఇవ్వడానికి 3 days టైం, 3 days మినిమం టైం పడుతుంది. ఎందుకంటే అదంతా సెడిమెంట్ కావాలి కదా కిందకి, సో ఆ పార్టికల్స్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. మంచి ఆయిల్ ని తీసుకొని దీంట్లో పోస్తాం. ఆ ఆయిల్ ని కస్టమర్ కి బాటిల్ చేసి. ఇప్పుడు ఏమేమి రెడీ ఉందన్న ఆయిల్ చూద్దాం. ఆయిల్ అన్న ఇది కొబ్బరి నూనె, కురుడి కొబ్బరి నూనె. ఓకే. సో ఇందాక చూపెట్టినావు కదా, సేమ్ అవేనా? సేమ్ మిషన్ వేసిన వెంటనే మనకి రెడీ అయిపోయింది. సేమ్ ఇట్లా. ఓకే. సో ఇది ఎంతైనా లీటర్ ఇప్పుడు మనకి? ఇది 550 రూపీస్ అమ్ముతున్నాము. ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి వేరే ప్రైజెస్ ఉంటాయి. రీటైల్ అయితే 550 కేజీ. హోల్సేల్ ఇది కుకింగ్ కోసం. ఇది ఇప్పుడు ఈ మధ్య విఆర్కే డైట్ అని చేస్తున్నారు, సో దానికి కూడా దీన్ని వాడచ్చు. డయాబెటిక్ వాళ్ళు డైట్ చేస్తున్నారు కదా, వాళ్ళకంతా కూడా ఇది పనిచేస్తుంది. ఓకే. సో దీంట్లో ఎలాంటి కల్తీ లేదు, దీని ఎటువంటి కెమికల్స్, నేచురల్ ఫిల్టరింగ్. ఇంకోటి నేచురల్ గా సన్ డ్రై ఇంకేం లేదు దీంట్లో. జస్ట్ నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఆయిల్, ఇది పల్లి ఆయిల్. ఓకే. పల్లి ఆయిల్ ఇది ఎట్లా కేజీ? ఇది 350 రూపీస్ లీటర్. 350 రూపీస్ పర్ కేజీ. ఇది కూడా పల్లి ఆయిల్. ఇది కూడా పల్లియేనా? ఇది కూడా పల్లి. ఇక్కడ పల్లి ఎక్కువ వెళ్తుంది, కొంచెం ఎల్లో ఇష్యూ ఉంటుంది. ఎల్లో ఇష్యూ ఉంటుంది. ఓకే. ఇది కొంచెం ఆరెంజ్ టైప్. ఇది కుస్మ నూనె. ఇది కుస్మలా చూపించాం కదా. కుస్మల్ ఎట్లా అన్న? ఇది లీటర్ ఇది 480 లీటర్. ఇప్పుడు 480 రూపీస్ లీటర్ కుస్మ నూనె. ఓకే. సో హోల్సేల్ అయితే వేరే ప్రైజెస్ ఉంటాయి. హోల్సేల్ వాళ్ళకి సెపరేట్, రీటైల్ వాళ్ళకి సెపరేట్. ఓకే. సో ఇది కూడా పల్లి ఆయిల్. ఇది కూడా పల్లి. ఇది కూడా పల్లి. హోల్సేలర్స్ కూడా వేరే ప్రైజెస్ ఉంటాయి. చూసిరు కదా. సో మనకు ఈ ఆయిల్ మేకింగ్ యూనిట్ ప్రాసెసింగ్ అనేది సో చాలా మంచిగా అయితే చేస్తున్నాడు అన్న, ఎలాంటి కల్తీ లేదు. సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాడు. బయట మార్కెట్ ఏ మార్కెట్లో మీరు కనుక్కోండి, నిజంగా చాలా తక్కువ రేటుకి ఇస్తుంది. ఇంకా నా కళ్ళం కూడా ఇందాక నేను వీడియో తీస్తుంటే కూడా చాలామంది పెద్ద పెద్ద క్యాన్లు తీసుకుపోతున్నారు. 30 లీటర్స్ క్యాన్లు, 50 లీటర్స్ క్యాన్లు పెద్ద ఉంటాయి కదా, అవి డైరెక్ట్ తీసుకొని పోతున్నారు. చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు అన్న కూడా. సో వాళ్ళకి తక్కువ రేట్ ఇస్తున్నా కూడా ఇంకా తక్కువే వాళ్ళ దగ్గర అన్నతోటి ఇంకా వాళ్ళు బేరం ఆడుతున్నారు. నాకు పాపం అనిపిస్తుంది నిజంగా అన్న చూస్తుంటే. చాలా తక్కువ రేటుకి ఇస్తుంది నిజంగా. ఒక్కసారి మీరు ఈ స్టోర్కి రండి, వీళ్ళు ఇంకా స్టోర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు అన్నతో చూపిస్తా అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి ఏందనేది. అన్న నిజంగా చాలా తక్కువ రేటుకి ఇస్తున్నా, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ అయితే బాగుందన్న. సో కల్తీ లేకుండా ఆయిల్ అయితే మంచిగా ఇస్తున్నావు, క్వాలిటీ ఆయిల్ ఇస్తున్నావు. మన దగ్గర ఎట్లా మీ స్టోర్ వచ్చి తీసుకోవాలా, మరి ఆన్లైన్ లో కూడా వచ్చి తీసుకోవాలి? యాక్చువల్గా మాది వాట్సాప్ నెంబర్ ఉంది. సో వాట్సాప్ నెంబర్ తో కాంటాక్ట్ అయితే ఎవరైనా రీసెల్లర్స్ షాప్ లో వాళ్ళే చిన్న గానుగ పెట్టుకుంటారు. సో అన్ని ఆయిల్ వాళ్ళు తయారు చేయలేరు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మేము ఆయిల్ తయారు చేసి వాళ్ళకి 35 లీటర్ క్యాన్స్ ఉన్నాయి, 15 లీటర్ క్యాన్స్ ఉన్నాయి. వాటిలో మేము కొరియర్ త్రూ పంపిస్తున్నాం. నవత కానీ, విఆర్ఎల్ కానీ. ఇవి కాకుండా తెలంగాణ కార్గో ఉంది కదా, సో కార్గో త్రూ అయితే నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. ఈ తెలంగాణ మన హైదరాబాద్ లో ఉన్న నియర్ బై డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా మన కార్గో త్రూ పంపిస్తున్నాం. సో 1 డేలో వెళ్ళిపోతుంది. సో మేము హోటల్స్ కూడా ఉంటాయి మంచిగా, ఈ మిల్లెట్ బేస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా గాను నూనెలో వాడుతున్నారు. సో వాళ్ళకంతా కూడా బెస్ట్ రేట్స్లో ఇస్తున్నాం. పర్సనల్గా మా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయితే మేము ప్రైజెస్ అవి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఫైనల్గా రీటైల్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్ ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి అసలు. సో రీటైల్గా అయితే మనం 350 రూపీస్ అమ్ముతున్నాం. 350 రూపీస్ అమ్ముతున్నాం, పల్లి నూనె అమ్ముతున్నాము. ఓకే. సో ఎవరైనా మన యూట్యూబ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన బ్రదర్ది, సో ఆ త్రూ ఎవరైనా కాంటాక్ట్ అయితే కూడా బెస్ట్ రేట్లో ఆఫర్ ప్రైస్లో ఇద్దాం. ఇంకా ఆఫర్ కూడా ఇస్తాంటుండు. మన ఛానల్ కూడా మంచిగా డెవలప్ అవ్వాలి. సో అట్లే మా బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలి. సో ఎవరైనా ఈ ఛానల్ త్రూ ఎవరైనా వాచ్ చేసి ఉంటే సో నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వండి. సో మేము వాళ్ళకి 300 రూపీస్కే పర్ లీటర్ ఆయిల్ ఇస్తాం. 50 రూపీస్ డిస్కౌంట్ లో ఇస్తాం. గ్రౌండ్ సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది కాకుండా ఎవరైనా షాప్స్ కి అయితే మినిమం 100 లీటర్స్ తీసుకుంటే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది. ది బెస్ట్ ప్రైస్ ఇస్తాం. ఆల్రెడీ ఏవైతే తీసుకుంటారో వాళ్ళకంటే బెస్ట్ రేట్ లో ఇస్తాం మార్కెట్ లో. 300 లీటర్స్ 100-200 లీటర్స్ అట్లా బల్క్ తీసుకున్న వాళ్ళకి. సో ఇది కాకుండా పికెల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, వాళ్ళు ప్యూర్ పల్లి ఆయిల్ వాడుతున్నారు. సో వాళ్ళకి కూడా మంచి రేట్లో ఇస్తాం, పల్లి ఆయిల్ ఇస్తాం. సో ఇవి కాకుండా ఈ ఆయుర్వేదిక్ మసాజ్ థెరపీ సెంటర్స్ ఉన్నాయి. సో నేచర్ క్యూర్ సెంటర్స్. సో వాళ్ళకి కోకోనట్ ఆయిల్ ఇస్తున్నాం యాక్చువల్గా. సో మసాజ్ కోసం వాటి కోసం వాడతారు కదా, సో వాళ్ళకి వేరే ప్రైజెస్ ఉంటాయి అవి. సో వేరే సెకండ్ క్వాలిటీ కోకోనట్ ఉంటుంది.
సో పూజ కొబ్బరి అంటారు దాన్ని. సో దాన్ని ఇస్తున్నాం యాక్చువల్గా ఎక్స్టర్నల్ పర్పస్ కోసం. ఇంటర్నల్కి అయితే మనం ప్యూర్ కొబ్బరి నూనె వాడుతాం. ఓకే. అండ్ ఇంకా ఇంతకుముందు మీరు చెప్పినారు ఈ కొబ్బరి నూనె అయితే ఉంటుందో విఆర్కే సార్ డైట్ చేసే వాళ్ళు కూడా మా దగ్గర ఆల్రెడీ విఆర్కే డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, 5 పిల్లర్స్ అయితే ఉందో అది ఫాలో అయ్యే వాళ్ళు మా కొబ్బరి నూనె ఈజీగా తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎటువంటి కల్తీ లేని కొబ్బరి అంతా మార్కెట్ లో ఇటువంటి ప్యూర్ కురిడి కొబ్బరి అంటారు దీన్ని. సో ఈ బస్తాన్ని మేము కర్ణాటక నుంచి తెప్పిస్తున్నాం, తెప్టూర్ నుంచి. కర్ణాటకలో దొరుకుతుంది, కర్ణాటకలో ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక 6 months దీన్ని అటికల్ అంటారు వాటిని, పాత పద్ధతులు అన్ని కూడా. సో అటికల్లో హార్వెస్ట్ చేసిన కొబ్బరిని, ఎండు కొబ్బరి, హోల్ కొబ్బరిని అట్లనే పెట్టి 6 months దాన్ని బాగా ఆరబెట్టిన తర్వాత ఇలా కురిడి తయారవుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర ప్రొక్యూర్ చేస్తాం. అసలు ఒరిజినల్ ఆయిల్ అయితే ఇదే. సో దీన్ని మనం ఇంటేక్ తీసుకోవచ్చు, కుకింగ్ కి వాడచ్చు. సో దీంతో లడ్డూలు కూడా చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డూలు అంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ బయట నార్మల్ అమ్మేది ఇట్లా కట్ చేసి, అదేంటంటే ఏదైతే మన కొబ్బరికాయ ఉందో పూజకి కానీ ఇంట్లో చేసుకోవడానికి కానీ, అదేంటంటే పచ్చి కొబ్బరి కట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే సోలార్ డ్రైయర్ లో సల్ఫర్ వేస్తారు దీన్ని. సో సల్ఫర్ కోటెడ్ కోకోనట్ ఆయిల్ చాలా తక్కువ. సపోజ్ ఇది 200 రూపీస్ ఉందంటే అది 100 రూపీసే. సో అది అప్పుడు 200 రూపీస్ ఆయిల్ ని మనం 400, మన కాస్ట్ 480 రూపీస్ పడుతుంది. ఇంకోటి ఆ కొబ్బరినే తీసుకొని విఆర్కే డైట్ అని కూడా కొన్ని మంది అమ్ముతున్నారు. సో దాంట్లో డిఫరెన్స్ ఎట్లా మనం కనుక్కున్నామంటే మనం కనుక్కోలేము. అంటే వాళ్ళు విఆర్కే డైట్ ఆఫీస్ లో ఏదైతే ఉంటుందో వాళ్ళు 850 రూపీస్ కేజీ లెక్క అవునవును వాళ్ళు అమ్ముతున్నారు. సో వాళ్ళు పెద్ద బ్రాండ్ కదా, మా వైఫ్ కూడా చేస్తుంది. అవునా, ఓకే ఓకే. అక్కడ తీసుకుంటారు అంటే వాళ్ళు ఏంటంటే పెద్ద బ్రాండ్స్ కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. సో నాకు తెలిసి బెస్ట్ థింగ్ ఏంటంటే విఆర్కే డైట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్ళ ముందే కొబ్బరి తీసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్ గా రావడం, మన దగ్గర కొబ్బరి తీసుకోవడం, కళ్ళ ముందే 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే ఈ కొబ్బరి ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎన్ని లీటర్స్ తీసుకోవాలని అట్లా మినిమం 5 లీటర్స్ అయితే కళ్ళ ముందే వేసి పట్టించి ఇచ్చేస్తాం ఇమీడియట్ గా. సో ఏ ఆయిల్ అయినా కాస్ట్ లీటర్ సో 550 రూపీస్ కొబ్బరి నూనె 550. ఇప్పుడు మీకు చెప్పా ఇందాక 50 రూపీస్ తగ్గిస్తామని చెప్పి మీ యూట్యూబ్ ఛానల్ త్రూ వచ్చి. సో ఎలిజిబుల్ ఉంది దాన్ని 50 రూపీస్ తగ్గిస్తాం. 500 లీటర్ విఆర్కే డైట్ చేసే వాళ్ళకు ప్యూర్ కొబ్బరి నూనె 500 లీటర్. సో బయట విఆర్కే సార్ డైట్ ఆఫీసులోనే 850 రూపీస్ కేజీ లెక్క అమ్ముతున్నారు. ఈడ మాత్రం మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఎవరైతే విఆర్కే సార్ డైట్ చేస్తున్న వాళ్ళు 500 లీటర్స్ మీరు కళ్ళ ముంగనే. సో ఏదైతే ఈ గురిడి ఉందో ఈ గురిడిని కళ్ళ ముంగట 5 లీటర్లు తీసుకుంటే కట్ చేసి మన కళ్ళ ముంగట కల్తీ లేకుండా కొబ్బరి నూనె అయితే పట్టిస్తాడు. ఎప్పుడో బాటిల్ చేసినారు, ఎప్పుడో ప్యాకెట్ చేసినారు కాకుండా మన కళ్ళ ముందే హ్యాపీగా పట్టుకోండి. ఎందుకంటే డైట్ చేస్తున్నారు కాబట్టి, డైరెక్ట్ గా ఆయిల్ ఇంటేక్ తీసుకుంటారు కాబట్టి మన కళ్ళ ముందే తీసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. మంచి హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫైనల్ గా మా వ్యూస్ కి ఏమని చెప్తావని? ఇంకా ఏం లేదు, హెల్దీ ఆయిల్స్ వచ్చి ప్రమోట్ చేస్తాం, మా వీడియో తీసుకుని చాలా థ్యాంక్ యూ మీకు కూడా. సో ఈ వీడియో అయితే ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ వాచ్ చేస్తున్న వాళ్ళు మా స్టోర్ కానీ విజిట్ చేస్తే, సో ఏదైతే నేను చెప్పానో 50 రూపీస్ డిస్కౌంట్ లో పర్ లీటర్ కి 50 రూపీస్ లెక్కన ఆఫర్ అయితే ఇస్తున్నాం. సో అట్లా స్టోర్స్ ఎవరైనా రీసేల్ చేసుకోవాలి, వాళ్ళ బాటిల్ బ్రాండింగ్ కూడా మేము చేసిస్తాము. బాటిలింగ్ చేసి లేబుల్ ఇస్తే కూడా బాటిలింగ్ చేసి ఇస్తాం వాళ్ళకి. సో వీటికి ఏమి చార్జెస్ ఏం లేవు. మినిమం 35 లీటర్స్ తీసుకుంటే వాళ్ళకి వేరే ప్రైజెస్ ఉంటాయి. సో హోల్సేల్ తీసుకున్న వాళ్ళు మినిమం 30 లీటర్స్ తీసుకోవాలి. మినిమం 35 లీటర్స్ తీసుకుంటే వాళ్ళకు సెపరేట్ బెస్ట్ ప్రైస్. సో మార్కెట్ లో కంటే కూడా ది బెస్ట్ ప్రైస్ ఇస్తాను నేను. మీరు కూడా ఎవరైనా కస్టమర్స్ ఏదైతే గానుగులు చాలా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు నేను కూడా స్పెషల్ ఏం కాదు, హైదరాబాద్ లో చాలా నెంబర్ ఆఫ్ గానుగులు ఉన్నాయి. కాకుంటే మీరు గానుగు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైతే ఆయిల్ సీడ్స్ పడుతున్నారో, ఇప్పుడు ఆయిలే కల్తీ కాకుండా సీడ్స్ కూడా కల్తీ అయిపోయినాయి. సో మెయిన్ గా క్వాలిటీ సీడ్స్ తీసుకొని పట్టించుకొని వెళ్ళడం చాలా ఉత్తమమైన పని. ఇప్పుడు మనం ఈ సీడ్స్ ని గుర్తుపట్టడం ఎట్లన్నా, అదే ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, పొట్టుతో ఒక ప్రైజ్ ఉంటుంది, పొట్టు లేకుండా ఒక ప్రైజ్ ఉంటుంది. సో ఈ పల్లీలు ఉన్నాయి, ఇది తీసుకొని ఇడికి రా అన్న. ఈ పల్లీలు ఉన్నాయి, ఇవి లోకల్ సీడ్స్. ఇవి చిన్నగా సన్న సైజులో చిన్నగా ఉంటాయి, ఇవి స్వీట్ గా తినడానికి కూడా బాగుంటాయి. వీటినే మేము ఆయిల్ కూడా పడుతున్నాం. ఇది పొట్టు తీసేసింది, ఇది చాలా బాగుంటుంది. పొట్టు తీసేయడం ఎట్లా మిషనరీ? వీటికి మిషనరీస్ మిల్స్ లో తయారవుతాయి. సో వీటిని మీరు అలా ఐడెంటిఫై చేసి డైరెక్ట్ గా వచ్చి తయారు చేసుకుని వాడచ్చు. అంటే ఇప్పుడు మనము కల్తీ లేకుండా ఆయిల్ తీసుకోవడం అనేది ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి సీడ్ ఇంపార్టెంట్. సీడ్ అనేది మంచి క్వాలిటీ ఉంటేనే మనకు ఆయిల్ అనేది కూడా మంచి క్వాలిటీ వస్తుంది, లాంగ్ లాస్టింగ్ మనకు మంచి అది ఉంటుంది. సో మీరు గానుగల దగ్గరికి పోతారు కదా, ఏ గానుగ దగ్గరికి పోయినా కానీ ముందు సీడ్ చూడండి. సీడ్ టేస్ట్ గట్టిగా ఉందా, వచ్చే ఏమంటారు కొంచెం దాంట్లో కూడా డ్యామేజ్ మంచి గట్టి గింజ కూడా స్వీట్ గా ఉంది, గట్టి గింజ ఉందా, డ్యామేజ్ గా ఉందా, తినడానికి స్వీట్గా ఉందా ఏంటంటే చెక్ చేసిన తర్వాత మీరు అప్పుడు గానుగ మిషన్ తోటి నూనె అనేది పట్టించుకోవాలన్నమాట.
సో ఇది చూసినారు కదా. సో వీడియో లాస్ట్ వరకు చూసింటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? సో ఇది ఏదైతే ప్రాసెసింగ్ చేసేది జెన్యున్గా అనిపిస్తుందా, ఫేక్ అనిపిస్తుందా? సో ఇది అన్న ఇచ్చే ప్రైజెస్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తుందా, లేకపోతే బయట ఇంకా తక్కువకి ఇస్తున్నారు, అన్న ఎక్కువ రేట్కి ఇస్తుందా అనేది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో వీలైనంత వరకు ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంట్లో ఆయిల్ లేని ఎలాంటి వంటలు మంచి క్వాలిటీ హెల్దీ ఫుడ్ తినాలనుకుంటే సో మనకు ఈ గానుగ నూనె ఏదైతే ఉంటుందో ఆర్గానిక్ గానుగ నూనె అనేది మనకు హెల్త్కు చాలా ఇంపార్టెంట్. సో అగ్రహారం ఆయిల్ మేకింగ్ యూనిట్. సో ఇది సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నకు సంబంధించిన నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. థ్యాంక్ యూ, నమస్తే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.